హాయ్ అండి, నమస్తే. మనము బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా తాళం వేసేటప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. మొదటి యూస్ఫుల్ టిప్, మనము నిడిల్లో దారం ఎక్కించేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం కదండి. చూసారు కదా, హోల్ కూడా చాలా పెద్దగా ఉన్నా కూడా మనము దారాన్ని అందులోకి ఈజీగా ఎక్కించలేం కదా. అలాంటి టైంలో మన ఇంట్లో కోల్గేట్ పేస్ట్ కానీ లేదా అందుబాటులో ఉండేది ఏదైనా తీసుకోవచ్చండి. అన్నం మెతుకుంటుంది కదండి, వండిన అన్నం మెతుకునైనా తీసుకోవచ్చు, లేదా కోల్గేట్ పేస్ట్ని లేదా నెయిల్ పాలిష్ని. ఈ మూడిట్లో మీరు ఏది తీసుకున్నా కూడా నీడిల్లోకి దారాన్ని ఈజీగా ఎక్కించవచ్చు. ఇక్కడ కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఇలా చేతికి తీసుకొని మనము దారానికి మొదటి భాగంలో కొద్దిగా అప్లై చేయండి. ఇలా చేయటం వలన దారాలు అనేవి ఇలా నిలువుగా ఉంటాయండి. అప్పుడు దారం అనేది మందంగా కాకుండా ఇలా స్ట్రేట్గా ఉండటం వలన మనము నిడిల్లోకి దారాన్ని చాలా ఈజీగా ఎక్కించవచ్చు. ఇలా ఎక్కించిన దారానికి చివరి భాగాన మీరు 2-3 ముళ్ళు అనేది గట్టిగా వేసేయండి. మీకు దారం ఎంతవరకు కావాలో సరిచూసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలండి. పూర్తిగా క్లోజ్గా ఉండే కవర్ని తీసుకోవాలండి, ఓపెన్ కావద్దండి. ఇలా ముందటి భాగం నుంచి మనము నిడిల్ సహాయంతో దారాన్ని తీసుకోవాలి. చూసారు కదండి, అక్కడ ముడి అనేది వేయటం వలన మనకి బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు దారాన్ని మీరు కొద్దిగా కట్ చేసుకొని ఆ దారాన్ని అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు ఈ కవర్లోకి మీరు వాటర్ని వేసుకోండి. ఇలాంటి కవర్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్ అండి. మీరు మామూలుగా చిన్న సైజ్ కవర్ని కానీ పెద్ద సైజ్ కవర్ని కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసి దీంట్లోకి సరిపడినన్ని వాటర్ని వేసేయండి. కవర్ని పూర్తిగా క్లోజ్ చేసేసి ఈ దారం చూసారు కదండి, దీంట్లో నుంచి మనకి డ్రాప్స్ అనేవి వాటర్ అనేవి పడుతూ ఉంటాయి. చూసారు కదండి, మనకి ఈ దారం నుంచి ఇలా సన్నగా దార కానీ లేదా డ్రాప్స్ అనేవి పడుతుంటాయి కదా. మీరు ఎక్కడికైనా ఇంట్లో కానీ బయటవి కానీ ప్లాంట్స్ ఉంటాయి కదండి, మనం ఒక 4-5 డేస్ ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు చెట్లకు వాటర్ ప్రాబ్లం అనేది వస్తుంది కదండి. అలాంటి టైంలో ఇలా దారాన్ని పెట్టేసి ఈ కవర్కి పైభాగంలో మీరు సన్నని వైర్ని కానీ లేదా తీగని కానీ ఏదైనా కట్టేసేయండి, లేదా దారంతో అయినా సరే గట్టిగా ఉండే దారంతో అయినా కట్టేసుకోవచ్చండి. ఇలా కట్టేసిన తర్వాత దీన్ని నేనైతే ఇంట్లో ఉండను కాబట్టి ఇక్కడ మనీ ప్లాంట్కి నేను వాటర్ అనేది ఒక 4-5 డేస్ వరకు రావాలని ఇలా ప్రిపేర్ చేశానండి. మీరు బయట కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు కావాలి అనుకుంటే మనం కవర్ని ఇంకా కొద్దిగా పెద్ద సైజులో తీసుకోవాలి. ఎక్కువ రోజులు బయటకు వెళ్తున్నప్పుడు మనము ఒకేసారి వాటర్ని ఎక్కువగా వేసేస్తాం కదా. అలా కాకుండా ఇలా ఎన్ని రోజులకైనా సరేనండి, సరిపడా వాటర్ని మనము ఇలా పెట్టేసి బయటికి వెళ్ళినా కూడా ప్లాంట్స్ అనేవి అస్సలకే పాడవండి. ఎన్ని రోజులైనా కూడా ఉంటాయి. తులసి మొక్కకు కానీ ఇలా మనీ ప్లాంట్కి కానీ ఎలాంటి ప్లాంట్స్కైనా సరేనండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా సమ్మర్లో కానీ మీరు ఎక్కడైనా కానీ ఇలా ప్లాంట్స్కి వాటర్ అనేవి రావాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. చూసారు కదండి, మనము కవర్ని తీసుకున్న దాన్ని బట్టి వాటర్ సప్లై అనేది జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, 2 ఫోక్ స్పూన్స్ని ఇలా రివర్స్లో పెట్టేసి అపోజిట్లో పెట్టేసి మనము ఒక రబ్బర్ బ్యాండ్ని గట్టిగా వేసేయండి. ఇలా పైనకి మాత్రమే వేసేయండి. రబ్బర్ బ్యాండ్ అనేది లూజ్గా ఉండకూడదండి. ఎన్ని ట్రిప్పులు తిరిగితే అన్ని ట్రిప్పుల వరకు మనము ఇలా రబ్బర్ బ్యాండ్ని వేసేయాలి. అప్పుడే మనకి ఈ ఫోక్ స్పూన్స్ అనేవి చాలా టైట్గా ఉంటాయి. మనము ఏదైనా స్టవ్ పైన పెట్టి ఎగ్స్ని కానీ బంగాళదుంపల్ని కానీ ఏవైనా సరేనండి బాగా ఉడికించుకున్నప్పుడు దాంట్లో నుంచి మనము చేతి పెట్టి తీయలేం కదండి, బాగా వేడి అనేది తాకుతుంది కదా. ఇలా ఫోక్ స్పూన్తో మనము ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనము ఇలా గట్టిగా పట్టుకొని మనము బయటకి తీసేయచ్చు. దీనివల్ల మన చేతి వేలకు వేడి అనేది తాకకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ప్లాస్టిక్ కవర్లో మనము కూరగాయలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదండి. ఒక్కొక్కసారి ముడి అనేది చాలా కష్టంగా ఉండటం కానీ తీయటానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ముడి అనేది ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఇలా తిప్పేసి అపోజిట్గా ఇలా ముడి వేసేసామనుకోండి, చాలా ఈజీగా ముడి పడుతుంది. దాంట్లో గ్యాప్ అనేది అస్సలకే ఉండదు. అప్పుడు ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా కూరగాయలు అనేవి పాడవవు. ముడి కూడా చాలా ఈజీగా తీసేయచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా గట్టిగా ముడేసామనుకోండి, మనకి మళ్ళీ తీసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది అనేది అస్సలకే ఉండదు. ఇంట్లో కానీ లేదా ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా దారాన్ని మనము అలాగే పెట్టేసామనుకోండి, దారం అనేది
త్వరగా బయటికి వచ్చేస్తుంది, చిక్కుబడిపోతుంది. అలాగే ఇలాంటి పెద్ద పెద్ద దారపు ఉండలు అనేవి కిందికి కూడా జారుతూ పడతాయండి. అలాంటప్పుడు మనము ఇలాంటి ఏదైనా బిర్యానీ బాక్స్కు పైన చిన్న హోల్ని చేసుకొని ఈ దారపు ఉండను అందులో పెట్టేసి మనకి ఎంతవరకు కావాలనో అంతవరకు యూజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా ప్రతిసారి దారాన్ని సర్దాల్సిన పని ఉండదు, ఆ బాక్స్లోనే ఉంటుంది కాబట్టి మనకి ఎంత కావాలనో అంతవరకే తీసుకోవచ్చు. మన టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, దారం కూడా వేస్ట్ అనేది అస్సలకే జరగదు. మన ఇంట్లో ఇలాంటివి చాలా రకాల అద్దాలు ఉంటాయి కదండి. మనము ఎక్కడ పడితే అక్కడ పెట్టేసామనుకోండి, వాటికి లైన్స్ అనేవి పడుతూ ఉంటాయి, పాడైపోతాయి కదా. ఇలా గట్టిగా ఉన్న ఒక బ్యాంగిల్ని తీసుకొని ఆ గాగుల్స్ని అన్నిటినీ కూడా ఈ బ్యాంగిల్కి వేసేసి ఏదైనా మేకుకు పెట్టేసామనుకోండి, ఆ బ్యాంగిల్ నుంచి ఈ అద్దాలు అనేవి కింద పడకుండా ఉంటాయి. ఎప్పుడు కావాలన్నా చాలా ఈజీగా తీసుకోవచ్చు. మనము బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా డోర్కి లాకేసి వెళ్తాం కదండి. వర్షానికి కానీ ఏదైనా పిల్లలు కానీ ఇలా తాళానికి వాటర్ అనేవి పడుతున్నప్పుడు అద్భుతమైన టిప్ని చూపిస్తానండి. ఇలా వాటర్ పడ్డా కూడా ఒక్కొక్కసారి తాళం అనేది సిలుమెక్కి పాడైపోతుంది కదా. దీనికి తగిన సైజును బట్టి మనము ఏదైనా ఇంట్లో ఉండే ప్లాస్టిక్ బాక్స్ని తీసుకోవాలి. మనకి చాలా వరకు బిర్యానీ బాక్సులు వస్తాయి కదండి, ఇలా క్యాప్ ఉన్న బాక్స్ని మాత్రం తీసుకోవాలండి. క్యాప్కు పైభాగాన మనము తాళం వేసే కొండి ఉంటుంది కదండి, కరెక్ట్గా దీంట్లో పట్టే విధంగా మాత్రమే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక దాంట్లో తాళం అనేది పడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, లేదా సైజును మీరు మరికొంత కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇలా కరెక్ట్ సైజుని కట్ చేసుకున్నాక మనము బయటికి ఎక్కడికైనా తాళం వేయాలి అన్నప్పుడు ఇలా తాళాన్ని వేసేటప్పుడు ముందుగానే కట్ చేసుకున్న బాక్స్ ఉంది కదండి, ఆ బాక్స్ను మనము ఈ గొల్లానికి వేసేయండి. చూసారు కదండి, ఇలా ముందుగానే మనము గొల్లానికి పెట్టేసిన తర్వాతనే అప్పుడు తాళం అనేది దీంట్లో నుంచి తీసి వేసేయండి. ఇలా వేయటం వలన మనము బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు ఆడుతూ తాళాన్ని కొట్టడం కానీ, లేదా తాళం పైన వాటర్ అనేవి పడుతున్నప్పుడు వర్షానికి లేదా దేనికైనా సరేనండి, ఇలా అల్లరి చేసే పిల్లలకైనా లేదా వర్షానికి తడవకుండా ఉండాలి అంటే ఇలా గొల్లానికి తాళం వేసినప్పుడు ఈ బిర్యానీ బాక్స్ని పైనుంచి పెట్టేసామనుకోండి, ఎవ్వరు కూడా తీయడానికి ఈజీగా ఉండదు. తాళంపై నీటి బిందువులు కూడా అస్సలకే పడవండి. ఇంటికి బయట తాళం వేసింది అందరికీ కనబడకుండా ఉండాలి అంటే కూడా ఇక్కడ నేను తీసుకున్న బాక్స్ అనేది వైట్ కలర్లో ఉంది కదండి, అలా కాకుండా మీరు కలర్లో ఉన్న బాక్స్ బ్లాక్ కలర్ని కానీ ఇంకా వేరే కలర్ బాక్స్ని తీసుకున్నారనుకోండి, మనము తాళం వేసినట్టు కూడా అస్సలకే తెలియదండి. ఇది కలర్ అనేది వైట్గా ఉంది కాబట్టి మనం తాళం వేసింది కనబడుతుంది, కానీ కలర్ది కాకుండా వేరే కలర్ది వేశారనుకోండి, తాళం వేసింది కూడా ఎవరు కనిపెట్టలేరండి. ఎవరో పిల్లలు ఇలా గొల్లానికి బాక్స్ పెట్టారనుకుంటారు కానీ తాళం వేసి వెళ్ళారని అస్సలకే అనుకోరండి. తాళానికి వేసిన బాక్స్ని కూడా మనం సింపుల్గా తీసుకోవచ్చండి. చూసారు కదండి, ఎన్నిసార్లైనా ఈ బాక్స్ అనేది పాడవదు. మనము ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా కూడా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో అందమైనవి ఏవైనా ఫాల్ సీలింగ్కి వేయాలన్నప్పుడు మేకులు కొట్టలేం కదండి. అలాంటి టైంలో ఇలాంటి హూక్ ఉంటుంది కదండి, దాన్ని తిరిగి ఇలా రివర్స్లో పెట్టేసామనుకోండి, ఇలాంటి బెల్సీ కానీ మనకి అందమైనవి ఏవైనా తక్కువ వెయిట్ ఉన్నవి చాలా సింపుల్గా ఈజీగా మేకును కొట్టకుండా వేసుకోవచ్చు. అంతేనండి. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.